ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 15ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం పేరు రాజవిద్య రాజగుహ్యయోగము, అంటే జ్ఞానములలోకెల్లా రాజు మరియు అత్యంత రహస్యమైనది అని అర్థం. గత శ్లోకాలలో మహాత్ముల భక్తి గురించి వివరించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు జ్ఞాన యజ్ఞం ద్వారా తనను ఆరాధించేవారి గురించి వివరిస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఇతరులు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను ఆరాధిస్తారు, అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడమే ఒక యజ్ఞంగా భావించి దాని ద్వారా నన్ను ఉపాసిస్తారు. ఈ ఉపాసన 3 రకాలుగా ఉంటుంది. కొందరు జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే ఏకత్వ భావనతో నన్ను పూజిస్తారు. మరికొందరు నేను ప్రభువును, వారు సేవకులు అనే పృథత్వ భావనతో వేరుగా భావించి కొలుస్తారు. ఇంకొందరు నన్నే ఈ విశ్వమంతటా నిండి ఉన్న విశ్వతోముఖునిగా, అంటే సర్వదేవతల రూపంలో సృష్టిలోని ప్రతి అణువులో చూస్తూ అనేక విధాలుగా ఆరాధిస్తారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడిని చేరడానికి అనేక మార్గాలున్నాయని ఈ శ్లోకం మనకు భరోసా ఇస్తుంది. భక్తి మార్గమే కాదు, జ్ఞాన మార్గం కూడా ఆయనకు ఇష్టమైనదే. మనం ఆయనను ఏ రూపంలో ఏ భావనతో కొలిచినా ఆ ఆరాధనను ఆయన ప్రేమతో స్వీకరిస్తాడు. ఆయన సర్వాంతర్యామి, ఆయనది విశాల హృదయం. ఆధ్యాత్మిక సాధనలో భిన్నత్వాన్ని గౌరవించడం దీనిలోని ముఖ్య సందేశం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఆధ్యాత్మిక మార్గం మాత్రమే గొప్పదని వాదించకుండా ఇతరుల నమ్మకాలను గౌరవించాలి. భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలను చదవడం, వాటి అర్థాన్ని మననం చేసుకోవడం కూడా ఒక రకమైన పూజే అని గ్రహించాలి. మన చుట్టూ ఉన్న ప్రతి జీవిలో, ప్రకృతిలో భగవంతుని స్వరూపాన్ని చూసే ప్రయత్నం చెయ్యాలి. ఇది మన మనసును విశాలం చేస్తుంది, మనలో ప్రేమను, కరుణను పెంచుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.